ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిణామాలు ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం భవిష్యత్తులో గృహ వినియోగదారులకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో నగరంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు కఠినమైన నిర్ణయం తీసుకున్నాయి. రేపటి నుంచి తిరుపతిపై నగర వ్యాప్తంగా 19.5 కేజీల కమర్షియల్ సిలిండర్ల సరఫరాలు నిలిపివేయాలని కూడా ప్రభుత్వ ప్రైవేటు గ్యాస్ కంపెనీలు సంయుక్తంగా నిశ్చయించుకున్నాయి. ఈ ఆకస్మిక నిర్ణయంతో అటు వ్యాపార వర్గాల్లోనూ ఇటు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లోనూ ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. గృహ వినియోగదారులకు గ్యాస్ కొరత రాకుండా చూడటం కోసం కమర్షియల్ కోటాను నియంత్రించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని కంపెనీ ప్రజలు చెప్తున్న పరిస్థితి. సో తిరుపతి నగరం ప్రధానంగా పర్యాటక ఆధ్యాత్మిక రంగంపై ఆధారపడి ఉంటుంది. నగరంలో చిన్నపాటి తోపుడు బండ నుంచి మొదలుకొని ప్రతిష్టాత్మకమైన 5 స్టార్ హోటల్స్ వరకు సుమారు 3,000 రూపాయలకు పైగా ఆహార విక్రయ కేంద్రాలు ఉన్నాయి. సో ఈ హోటళ్లన్నీ కలిపి నెలకు సుమారు 40,000కు పైగా కమర్షియల్ సిలిండర్లను వినియోగిస్తుంటాయి. ఇప్పుడు ఒకేసారి సరఫరా నిలిచిపోవడంతో నిత్యం వేలాదిగా తరలివచ్చే భక్తులకు భోజన వస్తువులు కల్పించడం హోటల్ యజమానులకు పెద్ద సవాల్గా మారింది. 15కు పైగా ఉన్న గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ పరిమితంగా ఉండడంతో హోటల్ నిర్వహణ అస్తవ్యస్తమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. దీనివల్ల సామాన్య భక్తులకు అందుబాటు ధరల్లో దొరికే ఆహార పదార్థాల కొరత ఏర్పడటమే కాకుండా ఉన్న వాటి ధరలు కూడా ఆకాశాన్ని అంటే అవకాశం కూడా ఉంది. ఈ వార్త దావనంలో వ్యాపించడంతో తిరుపతి నగరంలో గ్యాస్ బుకింగ్స్ ఒకసారిగా పెరిగిపోయాయి. సరఫరా ఉండదన్న భయంతో హోటల్ యజమానులు, క్యాటరింగ్ నిర్వాహకులు తెల్లవారుజాము నుండే గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నారు. తమ వద్ద ఉన్న ఖాళీ సిలిండర్లను నింపుకోవడానికి, ఉన్న స్టాక్ను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ గ్యాస్ కంపెనీలు కూడా ప్రభుత్వ సంస్థల బాటలోనే పయనిస్తుండడంతో చాలా ఇబ్బందికర సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు కూడా మూసుకుపోయాయి. యుద్ధం ప్రభావం ఇక్కడితోనే ఆగుతుందా, లేక మున్ముందు సామాన్యులు వంటగదిపై కూడా భారంగా మారుతుందన్న సందేహాలు చాలామందిలో వ్యక్తమవుతున్నాయి. సో పరిస్థితిని గమనిస్తున్న స్థానికులు, భక్తులు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.